గుడ్ ఈవినింగ్, నేను వంశీ. వెల్కమ్ టు అజెండా. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సాయిబాబా భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆనం వ్యాఖ్యలపై ఎందుకు దుమారం రేగుతోంది? భక్తుల నుంచి నిరసన స్వరం ఎందుకు వినిపిస్తోంది? ఆనం వ్యాఖ్యలతో కొత్త చర్చ తెరపైకొచ్చిందా? షిరిడి సాయి ఆలయాలకు తిరుమల తిరుపతి దేవస్థాన శ్రీవాణి నిధులు వర్తించవని ఆనం రామనారాయణ రెడ్డి తేల్చి చెప్పారు. శ్రీవాణి నిధులను సనాతన ధర్మ ప్రచారం, వైదిక సాంప్రదాయాల పరిరక్షణ కోసమే వినియోగిస్తామని కూడా స్పష్టం చేశారు ఆనం. ఇక సాయిబాబా ఆలయాల్లో ఆగమ శాస్త్రాల ప్రకారం పూజా విధానాలు జరగడం లేదని కూడా చెప్పేశారు. దేవాదాయ శాఖ పరిధిలోని సీతారామ ఆలయం, శివాలయం, దుర్గమ్మ, వెంకటేశ్వర స్వామి సహా ఏ ఆలయానికి కావాలన్నా కట్టిస్తామని ఆనం మరో బాంబు కూడా పేల్చేశారు. సాయిబాబా అంశం గతంలోనూ వివాదాలకు కేంద్ర బిందువు అయింది. మరోసారి బాబా ఆలయాలపై ఆనం ఇచ్చిన స్టేట్మెంట్తో రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో చర్చ జోరందుకుంది. ఆనం వ్యాఖ్యలు అసలు సమంజసమేనా? భక్తుల ఆందోళన ఎందుకు? సాయిబాబా ఆలయాలపై వివాదం ఏంటి? ఎవరి వాదన సరైంది? ఆనం వ్యాఖ్యలు, భక్తుల నిరసనలు, వివాదం ఎటు దారి తీయబోతుంది? ఇదే అంశంపై ఈరోజు అజెండాలో చర్చిద్దాం. అజెండాలో మనతో చర్చించేందుకు రాహుల్ గారు, ప్రముఖ విశ్లేషకులు మనకు సిద్ధంగా ఉన్నారు స్టూడియోలో. ఒకసారి రాహుల్ గారితో మాట్లాడే ముందు ఆనం రామనారాయణ రెడ్డి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. మనకున్నటువంటి వైదిక ప్రమాణాలు, ఆగమ శాస్త్రాల ప్రకారం అయితే హిందూ ధర్మాదాయ, దేవాదాయ ఆలయాలు, వాటి పరిరక్షణలోనే ఈ యొక్క శాఖ పనిచేయాలి. షిర్డీ సాయి భక్తులు కూడా హిందువులు ఉన్నారు, ఇతర మతస్థులు ఉన్నారు. సమాజంలో అనేక మంది షిర్డీ సాయి భక్తులు, సేవకులుగా ఉన్నారు. కాబట్టి మొదటి నుంచి పౌరాణిక శాస్త్రాలు, మన పురాణ గ్రంథాల్లో చూస్తే షిర్డీ సాయి ఆనాడు ఈ యొక్క పౌరాణిక హిందూ ధర్మ శాస్త్రాల్లో లేరు. ఉన్నటువంటి వారిని పరిరక్షించడానికి ఆగమ శాస్త్రాలు, వైదిక శాస్త్రాల ఆలోచన ప్రకారమే మనం ఈనాడు వాటిని వృద్ధి చేయడానికి, సనాతన ధర్మాన్ని కాపాడడానికి పనిచేస్తున్నాం. షిర్డీ సాయి ఆలయాలు ఎక్కడ ఏర్పడినా మీరు అన్నట్లు హిందువులు ఉన్నారు, అనేక మతస్థులు ఉన్నారు. అలాగే అనేక రకాలుగా ఆలయాలకి ఆర్థిక స్తోమతలు అందించేటువంటి అనేక మంది ఉన్నారు. కాబట్టి ఆలయాలు వాళ్ళు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉండి వాటిని పోషించుకుంటున్నారు. కాబట్టి హిందూ ఆలయాలకు చెందినటువంటి ఈ నిధులని హిందూ రక్షణ ఆలయాలకు మాత్రమే మనం మనకున్నటువంటి రైట్. రాహుల్ గారు, ఆనం రామనారాయణ రెడ్డి ఏం మాట్లాడారో మనం చూసాం. సో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నిధులుంటే ఆ నిధులను ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయాలకు, అదేవిధంగా హిందూ ఏవైతే దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాలకు ఇస్తాం, కానీ షిరిడి సాయిబాబా ఆలయాలకు ఆ నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వమని కూడా తేల్చి చెప్పారు. ఎలా చూస్తున్నారు అసలు ఏంటి? ముందుగా మీకు ఆయన చూస్తున్న ప్రజలందరికీ నమస్కారం అన్న. యాక్చువల్గా హిందూ ఇన్స్టిట్యూషన్స్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1987 ప్రకారంగా ఏవైతే హిందూ ఆలయాలకు సంబంధించిన వేదాస్ కానీ, ఏవైతే మంత్రాలు కానీ వాటిని సక్రమంగా పాటిస్తారో వాళ్ళకి 5 lakhs కన్నా ఎక్కువ ఏ టెంపుల్ కన్నా కనుక ఈ ఆదాయం ఉంటే దాంట్లో 18 to 21% కట్ ఆఫ్ చేయాలి గవర్నమెంట్కి. సో షిరిడి సాయిబాబా గారి ఏదైతే ఆలయం ఉందో అది 2008 మహారాష్ట్రకి రెగ్యులేషన్ యాక్ట్ కిందకి వస్తుంది, 2004. సో ఆ నిధులు ప్రత్యేక నిధులు. అంటే షిరిడి సాయిబాబా ఆలయం ఒకటే కాకుండా పుట్టపర్తి సాయిబాబా గారిది కానీ చాలా ప్రైవేటు ఆలయాలు అలాంటివి ఉన్నాయి, వాళ్ళ ఓన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద వాళ్ళు చేసేవి. సో దీంట్లో అన్కామన్ థింగ్ ఏంటంటే ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, ఎవరి హక్కు వాళ్ళది. మనకు రాజ్యాంగం ఆ స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఎందుకు ఈ డిఫరెన్సియేషన్ కొత్తగా తెస్తున్నారు అనేది నాకు అర్థం కాని విషయం. రైట్, మాట్లాడదాం. వెంకటేశ్వరరావు గారు జనసేన నుంచి స్పోక్స్ పర్సన్ మనకు సిద్ధంగా ఉన్నారు. వెంకటేశ్వర గారు నమస్కారం. అదేవిధంగా కిషోర్ గారు కూడా జాయిన్ అయిపోయారు తెలుగుదేశం పార్టీ నుంచి. కిషోర్ గారు మీకు కూడా నమస్కారం. వెంకటేశ్వర గారు, ఏంటి అసలు ఈ ఆనంద్ చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తున్నారు? ఓ రకంగా ఆనంద్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు హిందువుల్లో, అదేవిధంగా సాయిబాబా భక్తుల్లో కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఎందుకు ఈ విధంగా ఆనంద్ మాట్లాడాల్సి వచ్చిందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. సో ఏంటి, ఎలా చూస్తున్నారు ఆ వ్యాఖ్యలను? ఏం చెప్పదలుచుకున్నారు? అందరికీ నమస్కారం. ముందుగా ఏంటంటే వాస్తవానికి ఆనంద్ గారి వ్యాఖ్యలు నేను ఫాలో కాలేదు, కానీ మీరు సబ్జెక్ట్ లేపారు. అసలు ఈ ఆలయాల గొడవలు, టీటీడీ నుంచి నిధులు వేరే టెంపుల్స్ కి ఇవ్వాలి అనేది మరి వాళ్ళ రూల్స్ ప్రకారం ఎట్లా ఉన్నాయో ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. పూర్తిగా నాకైతే తెలియదు, కానీ మళ్ళీ జనరల్ గా మీరు మాట్లాడమంటే మాట్లాడగలుగుతాను నేను. ఇప్పుడు టీటీడీ అనేది
మనకి ఉన్నటువంటి ఒక పెద్ద ప్రపంచంలోనే గుర్తింపు ఉన్నటువంటి ఆలయము. దానికి సపరేట్ గా మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక బాడీ ఏర్పాటు చేస్తారు. అక్కడ ఒక కాన్స్టిట్యూషన్, దానికి కాన్స్టిట్యూషన్ ఉంది, నడుస్తూ ఉంటది. అవును. ఓకే, ఇప్పుడు షిరిడి సాయి టెంపుల్ అనేది వాస్తవంగా అదేమి మనకి చెప్పిన దానికి నేను కూడా కొంతవరకు ఏకీపిస్తా. అదే మనకి హిందూ పురాణాల నుంచి వచ్చింది కాదు కదా. అదే మనకి హిందూ పురాణాల నుంచి వచ్చినటువంటిది కాదు. సో దట్ అది బేస్ వచ్చేసి ఇందాక మన సోదరుడు చెప్పినట్టుగా మహారాష్ట్ర యాక్ట్ ప్రకారం ఉన్నటువంటిది అక్కడ. సరే, మనాలు కూడా ఇక్కడ నుంచి కూడా తెలుగు వాళ్ళు విపరీతంగా అక్కడికి వెళ్ళటము, ఇక్కడ టెంపుల్స్ కట్టడము చేస్తున్నారు. నిధులు ఆ గుడికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇవ్వాలనేది మరి మ్యాండేటరీనా? ఎక్కడ మ్యాండేటరీగా ఉందా అదేమన్నా? నాకు తెలిసినంత కట్టలే ఉండదని ఉన్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వాళ్ళు ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది వాళ్ళ బైలాస్ ప్రకారము, వాళ్ళ తీర్మానాల ప్రకారం చేస్తుంటారు వాళ్ళు. ఈ టెంపుల్ కి ఎందుకు ఇవ్వాలి అసలు? మన శాస్త్రం ప్రకారం చూస్తే నాకు తెలిసినంత హిందూ పురాణాలలో ఎక్కడ కూడా షిరిడి సాయి లేదు కదా, మధ్యలో ఉంటుంది కదా. దాన్ని కొంతమంది ఈ మధ్య కాలంలో వ్యతిరేకిస్తున్నారు, చూస్తున్నాం. అంటే ఎవరు మనోభావాలు, మనం ఎవరు కాదట్లా. మన జనరల్ గా మాట్లాడుతుందంటే ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్, కొంతమంది వ్యతిరేకిస్తారు, కొంతమంది వేరే అన్నారు, కొంతమంది అభిమానిస్తారు. ఓకే, రైట్. ఎవరు గుళ్ళు వాళ్ళు కట్టుకుంటారు కదా. అవన్నీ ప్రైవేట్ గా వ్యక్తులు ఒక సమూహంగా ఏర్పడి ఒక గ్రూప్ అయ్యి ఆయన మీద భక్తితో కట్టుకుంటున్నారు, వాళ్ళ మెయింటైన్ చేసుకుంటారు. సాయిబాబా దేవస్థానానికి కూడా షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ ఉంది. అదేనంటే సంస్థానం ట్రస్ట్ ఉంది కదా, అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు కదా. దాని మీద వేరే రైట్ ఆర్ రాంగ్ మనకైతే తెలియదు, కానీ కొన్ని సోషల్ మీడియాలో చూస్తుంటాం వేరే వాళ్ళకి ఏదో పంపిస్తున్నారు డబ్బులని. అథారిటీస్ కరెక్ట్ మనకు తెలియదు అది. కానీ నేననేది ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలోని నిధులు ఎందుకు షిరిడి సాయి టెంపుల్ కి ఇవ్వాలి? మళ్ళీ సమయం ఇస్తాం మీకు, మాట్లాడదాం. ఇదే అంశానికి సంబంధించి వెంకటరమణ గారు వైసీపీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. వెంకటరమణ గారు, ఏంటి అంటే ఆనంద్ చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా చర్చకు దారితీస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు ఇస్తుంది ఇతర దేవాలయాలకు కూడా. హిందూ ఆగమ శాస్త్రం ప్రకారం ఏ గుళ్ళలో అయితే పూజలు జరుగుతాయో ఆ గుళ్ళకి ఇస్తాం. అదేవిధంగా మన పురాణాల్లో ఏ గుళ్ళు అయితే చర్చకు వస్తాయో ఆ గుళ్లకు ఇస్తాం. కానీ పురాణాల్లో షిరిడి సాయికి సంబంధించి అక్కడ ప్రస్తావన లేదు. అందులోనూ ఇప్పుడు షిరిడి సాయి సంస్థాన ట్రస్ట్ అనేది ఒకటి ఉంది. అందువల్ల కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం ఏ గుడులకు నిధులు ఇవ్వాలి అనేది తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించుకుంటుంది అని చెప్పిన పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? సార్ నమస్తే. ఈరోజు మనం చర్చ అనేది దేవాలయాల మీద జరగడం చూస్తుంటే చాలా బాధాకర విషయం సార్. ఎందుకంటే ఇప్పటి వరకు మన భారతదేశంలో ఏదైతే ఈ ధార్మిక సంస్థలు ఉన్నాయో, మనకి గుళ్ళు గోపురాల కోసం జరుగుతున్న దేవాలయాల మీద ఇప్పటి వరకు చాలా విషయాలు జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పుడు షిరిడి సాయిబాబా అనేది ఒక ట్రస్ట్, అది ఎండోమెంట్ అక్కడ ఏదైతే ఉందో షిరిడి సాయి యాక్ట్ 1987 లో ఏదో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఎప్పుడూ లేని ఇష్యూ రావడం ఏంటి అనేది మేము అడుగుతున్నాం. ఇంతకు ముందు గతంలో కూడా ఇలాంటి ఇష్యూలు ఎప్పుడూ రావడం మనం ఈ రోజు చూస్తున్నాం కదా. మఠాలు చూస్తున్నాం, చాలా మంది ఎవరైతే ఉన్నారో ఆశ్రమాలు చూస్తున్నాం, వాళ్ళు కూడా దేవుడిగా పూజించే రకంలో ఈ రోజు కలియుగంలో ఉంది. దేవుళ్ళు పక్కన పెట్టేసి. వెంకటరమణ గారు మళ్ళీ మీకు సమయం ఇస్తాను. మా ప్రతినిధి నాగేశ్వరరావు షిరిడి సాయిబాబా ఆలయం వద్ద నుంచి భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేయబోతున్నాడు. ఒకసారి అసలు భక్తుల వాయిస్ ఎలా ఉందో కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత చర్చ కంటిన్యూ చేద్దాం. నాగేశ్వరరావు, గుడ్ ఈవినింగ్. మొత్తంగా ఇక్కడ మనం మాట్లాడుతున్నట్టుగా గెస్టులందరూ కూడా ఈరోజు ఆలయాలకు సంబంధించి ఈ అంశం చర్చకు రావటం ఒక రకంగా బాధాకరమే. అయినప్పటికీ చర్చ సాగాలి. సో ఏంటి అసలు అంటే నిర్ణయం సరైనదా కాదా అనే అంశంపై చర్చ సాగుతుంది. అక్కడ భక్తులు ఏమంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? ఏదైతే వంశీ, ఏదైతే దేవాలయాలకు సంబంధించి ఏదైతే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారెడ్డి చేసిన వ్యాఖ్యలకైతే ఏదైతే చాలా మంది భక్తులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే తిరుపతి దేవస్థానానికి శ్రీవానికి సంబంధించిన నిధుల నుంచి ఏదైతే షిరిడి సాయిబాబా మందిరాలకు నిధులు ఇవ్వటం, కట్టించటం, గుళ్ళు కుదరదంటం, ఏదైతే ఆ హిందూ భక్తులే అదేవిధంగా ఈ యొక్క షిరిడి సాయిబాబా టెంపుల్స్ కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ విధంగా మాట్లాడటం పై కొంతమంది భక్తులు అలాగే హిందూ సంఘాలు కూడా
కొంచెం వాళ్ళకి అర్థం కాని పరిస్థితి నెలకొందని కూడా చెప్పే పరిస్థితిలో చూస్తున్నారు. ఏదైతే అన్ని మతస్థులు కూడా ఈ దేవాలయాలకి ఏదైతే షిరిడి సాయి టెంపుల్కి వస్తారు, అదేవిధంగా హిందూ భక్తులతో పాటు అన్ని మత భక్తులు కూడా వస్తుంటారు కనుక అనే అంశం అనేది కరెక్ట్ కాదనేది కొంతమంది చెప్తుండగా, కొంతమంది ఏదైతే హిందూ భక్తులకు మాత్రమే సంబంధించిన దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖకు సంబంధించి ఆ యొక్క హిందూ మతానికి సంబంధించిన అంశంలోనే ఆ దేవాలయాలకి నిర్మాణాలకి ఇస్తామని చెప్పటం కూడా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఆనం రామనారాయణ రెడ్డి చెప్పిన విధంగా అయితే ఏదైతే శివాలయాలు, శ్రీ సీతారామ మందిరాలు, అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇలాంటివన్నిటికీ కూడా దుర్గామాత టెంపుల్ లాంటివి కూడా కట్టించమంటే కట్టించుతాం, కానీ షిరిడి సాయిబాబా మందిరాలు కట్టించడానికి కుదరదు అన్నట్లుగా ఆయన చెప్పటం జరిగింది. దీంతో భక్తుల మనోభావాలు కూడా దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. దీంతో మనతో మాట్లాడదాం, అసలు మన భక్తులు అయితే ఉన్నారు, కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సరే, ఏదైతే ఆయన మాట్లాడలేకపోతున్న పరిస్థితి అయితే ఉంది, ఏదైతే ఇది కొంచెం రాజకీయ చర్చా అంశంగా మారిన పరిస్థితి నేపథ్యంలో ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏదైతే ఈ విధమైన విధానాన్ని అవలంబించటంపై ప్రతిపక్షాలు కూడా కొంతమేర మాట్లాడుతున్నా, అందరూ కూడా కులమతాలకు అతీతంతో పాటు అన్ని దేవుళ్ళు ఒకటే అనే రకంగా ప్రభుత్వాలు ఉండాలి అనేది ప్రతిపక్షాలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది ఇక్కడ వేరియేషన్గా చూపించటం కరెక్ట్ కాదు అనేది ఒకటి వినిపిస్తున్నప్పటికీ కూడా ఇది ఎన్నేళ్ల నుంచో కొనసాగుతున్న విధానాన్ని ఏదైతే హిందూ మతానికి సంబంధించిన ఏదైతే తిరుమల దేవస్థానంలో హిందూ మతస్థులకే అక్కడ ఉద్యోగాలు కానీ అదే అనేక రకాలుగా అక్కడ కేటాయించే ఉంటుంది. అలాంటి విధానంలోనే అక్కడి నుంచి ఇచ్చే నిధులను అదేవిధంగా ఓన్లీ హిందూకి సంబంధించి హిందూ మతస్థులు ఎవరైతే ఆ గుళ్ళు దేవుళ్ళు ఓన్లీ పూజిస్తారో ఆ గుళ్ళకి నిధులు ఇచ్చి ఆ గుళ్ళను డెవలప్ చేసే విధంగా ముందుకు వెళ్తామని మంత్రి చెప్పిన నేపథ్యం ఉంది. దీంతో హిందూ సంఘాలతో పాటు అదేవిధంగా చాలా వరకు సామాన్య ప్రజలు అదేవిధంగా ఇతర మతస్థులు కూడా చాలా అయోమయానికి గురైన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఆనం రామానారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలను చూసుకుంటే కొంతమంది సమర్థిస్తుండగా మరికొంతమంది వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ మొత్తంగా చూసుకుంటే దేవాలయాలు అన్నీ ఒకటే కనుక దేవాలయాల్లో పనిచేసే ఏదైతే షిరిడి సాయిబాబా మందిరాలలో కూడా చాలా మంది హిందూ భక్తులు పూజారులు మొదటగా పొద్దున్నే హారతి ఇచ్చి హిందూ ధర్మ శాస్త్రం ప్రకారంగానే పూజలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా అలాంటప్పుడు ఈ దేవుడు గుళ్ళకు కూడా ఏదైతే సాయిబాబా టెంపుల్కి కూడా ఆ యొక్క ఏదైతే నిధులు ఇచ్చి గుడులను డెవలప్ చేసే విధంగా అదేవిధంగా కొత్త గుడులను కట్టే విధంగా భక్తులకు అనుగుణంగా కొంచెం ప్రభుత్వాలు ముందుకు వెళ్లే విధంగా చర్యలు చూడాలని కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ దేవాలయాల్లో పనిచేసే పుంతుళ్ళు కానీ అలాగే ఈ యొక్క స్లీపర్స్ ఇలాంటి వాళ్ళకు కూడా ప్రస్తుతం ఈ యొక్క కొన్ని పరిస్థితుల నేపథ్యంలో షిరిడి సాయిబాబా మందిరాల్లో శాలరీలు కూడా రావట్లేదని కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ అవన్నీ కూడా ఏదన్నా అవకాశం ఉంటే కనుక వాళ్ళు దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి వచ్చే విధంగా ఇచ్చే విధంగా చూడాలని కూడా వారు ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వంశీ, థ్యాంక్ యూ నాగేశ్వర్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పబ్లిక్ కాలర్ ఉన్నారు రామకృష్ణ గారు జంగారెడ్డి గుడి నుంచి. రామకృష్ణ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి, ఎలా చూస్తున్నారు ఆనం వ్యాఖ్యలను? సమర్థిస్తారా? ఏం చెప్పదలుచుకుంటున్నారు? ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. కానీ ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాం సార్. మన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు చాలా క్లియర్ గా తెలియజేశారండి. అది షిరిడి సాయిబాబా దేవాలయాలకు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనే విషయాన్ని తెలియజేశారు. కానీ దాన్ని మనం ఎక్కువ చూపించకుండా ఏదైతే వివాదం అవుద్దో హిందూ దేవుడు కాదు అనే విషయాన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారండి. సో ఎందుకు ఇవ్వట్లేదు అనే అంశం గురించి మాట్లాడాలి తప్ప హిందూ దేవుడు కాదు అనే అంశం గురించి మాట్లాడకూడదు అంటారు, అంతేనా మీ అభిప్రాయం? కానీ మంత్రి గారు క్లియర్ గా చెప్పారండి ఎందుకు ఇవ్వట్లేదు అనే విషయాన్ని క్లియర్ గా చెప్పారండి. కానీ దాన్ని ఎక్కడ పబ్లిసిటీ చేయట్లేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ఇదే పబ్లిసిటీ అవుతుంది. అందుకోసమే ఈ రోజు ఐ న్యూస్ ఎజెండాలో ఈ అంశం చర్చకు తీసుకున్నాం, మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదనేదే
మన చర్చ సారాంశం. సో మనం ఒక క్లారిటీ ఇచ్చేందుకోసమే ఈరోజు చర్చ సాగుతోంది. యా రైట్. కిషోర్ గారు వాయిస్ తీసుకునే ముందు ఒకసారి బ్రేక్ తీసుకుందాం. చర్చ నమ్మకమే పెట్టుబడిగా, అన్నదాత సంక్షేమమే అజెండాగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతు కుటుంబాల అభ్యున్నతికి అంకిత భావంతో ముందుకు సాగుతోంది కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా ఏడాదికి 20,000 పెట్టుబడి సాయం అందిస్తామన్న హామీని నిలబెట్టుకుంటూ మొదటి ఏడాదిలో 46,86,000 మంది రైతు కుటుంబాలకు 3 విడతల్లో 8,986 కోట్ల పెట్టుబడి సాయాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసి పెట్టుబడి భారం తగ్గించి రైతన్నకు అండగా నిలిచింది కూటమి ప్రభుత్వం. ఆ రోజు నేను చెప్పింది 20,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. కేంద్రం 6,000 రూపాయలు, రాష్ట్రం 14,000. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, కేంద్రం రాష్ట్రం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని గట్టిగా మీరందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అన్నదాత సుఖీభవ విజయవంతంగా రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. రెండో ఏడాది తొలి విడతగా 2026 జూన్ 20న 46,86,000 మంది రైతు కుటుంబాలకు ప్రతి రైతు కుటుంబానికి 7,000 రూపాయల చొప్పున 3,125.47 కోట్ల పెట్టుబడి సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది. రైతన్న సంక్షేమమే లక్ష్యంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రతి రైతు కుటుంబ అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తోంది కూటమి ప్రభుత్వం. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI, belief called I. I can fly above imagination. మన ఎర్నింగ్స్ కి ఎక్స్పెండిచర్ కి ఎప్పుడు పొంతన ఉండదు. అందుకే సరైన సేవింగ్స్ అవసరం. అది కపిల్ చిట్స్ తోనే సాధ్యం. నా ఎంపిక కపిల్ చిట్స్. కపిల్ చిట్స్ మీ కలలకు సాకారం. అమ్మా, ఇందులో టిక్ టిక్ ఎందుకా 12 గంటలు టిక్ టిక్ నడిచే తోడుంటే డెటాల్ హో, సురక్షణ నడిచే రోజంతా డెటాల్ టిక్ టిక్ హో. జర్మ్స్ వల్ల వ్యాధుల ప్రమాదం ప్రతి క్షణం ప్రతి చోట. అందుకే నా భరోసా కేవలం డెటాల్. ఇది నిరాటంకంగా అందిస్తుంది 12 గంటల ప్రొటెక్షన్ తోడుగా ఉంటుంది రోజంతా. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. నా ఇంట్లో జర్మ్స్ కి నో ఎంట్రీ. మరి టాయిలెట్ లో ఇక్కడ కూడా నో ఎంట్రీ. కాన్ఫిడెంట్ చూసారా, మనకి ఎక్కడో జర్మ్స్ అక్కడ. కానీ నేను డిటర్జెంట్ ఫినాయిల్ తో క్లీన్ చేస్తాను. కానీ కేవలం 50% జర్మ్స్ ని చంపుతాయి. ట్రై హార్పిక్ టోటల్ క్లీన్. దీని కొత్త థికెస్ట్ ఎవర్ ఫార్ములా మొండి మరకలను కూడా మూలం నుండి తొలగిస్తుంది. 99.99% జర్మ్స్ ని చంపుతుంది. హార్పిక్ టోటల్ క్లీన్ అంటే 100% కాన్ఫిడెన్స్. హాయ్, నా పేరు అంకుష్. అసిడిటీ ద్వారా కలిగే మంటతో శాశ్వతంగా బాధపడుతున్నాను. ఛాతీలో మంట, గొంతులో మంట, కడుపులో మంట, అశాంతి. ఈ అసిడిటీ మంట కోసం చాలా సొల్యూషన్స్ చెప్పారు. అన్ని ట్రై చేశాను, కానీ రిలీఫ్ రాలేదు. అప్పుడు మా డాక్టర్ గావిస్కాన్ ట్రై చేయమని చెప్పారు. అసిడిటీ సిమ్టమ్స్ అన్ని మాయమైపోయాయి. ఇక ఇప్పుడు గావిస్కాన్ ఎల్లప్పుడూ నా బ్యాగులోనే ఉంటుంది. నిజంగా అసిడిటీ మంటకి అసలైన సొల్యూషన్ గావిస్కాన్. ఈ వేడి చెమటతో కేవలం గ్రౌండ్లోనే కాదు, మెదడులో కూడా ఆడాలి. ప్రెషర్ ఎంతంటే 140 కోట్ల ఆశల ప్రెషర్. ఇలాంటప్పుడు ఎవరి మెదడు కూల్గా ఉంటుందో వాళ్ళే ఆడగలరు. మెదడు కూల్గా ఉండాలంటే ముందు శరీరం కూల్గా ఉండాలి. అందుకే నేను నమ్మేది కేవలం డెటాల్ ఐసీ కూల్. ఇది వేడి చెమట కూడిన జర్మ్స్ ని తొలగించి శరీరాన్ని ఉంచుతుంది 3 రెట్లు ఎక్కువ కూల్గా. కెప్టెన్ కూల్ అవ్వండి డెటాల్ ఐసీ కూల్తో.
కాలిన్ స్ప్రే ఇస్తుంది ఈజీ క్లీనింగ్ గా 5 రెట్లు ఎక్కువ షైన్. కాలిన్, కొత్త తలుపు, కొత్త మెరుపు. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. హిందూ రైట్, మొత్తంగా ప్రజల నుంచి అయితే స్పందన వస్తుంది. కిషోర్ గారు మీ దగ్గరికి వస్తాను, ఒక్క కాలర్ తీసుకుందాం. కుమార్ గారు బాలాపూర్ నుంచి. కుమార్ గారు గుడ్ ఈవినింగ్. యా రైట్, కాల్ కట్ అయిపోయినట్టుంది. రమణ గారు నెల్లూరు నుంచి. రమణ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి మొత్తం ఆనం వ్యాఖ్యలతో కొత్త కొత్త చర్చలు తెరపైకి వస్తున్నాయి. ఆయనైతే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఎలా చూస్తున్నారు ఆ క్లారిటీని, ఏం చెప్పదలుచుకున్నారు? అట్లా కాదండి, మన భారతదేశంలో రాజ్యాంగం ప్రకారము ఏ భగవంతుడైనా పూజించుకోవచ్చు, ఎవరైనా వాళ్ళ భక్తులు ఇష్టమండి. మనోభావాలు అనుకూలంగా ఆయన నదులు ఇవ్వకపోతే అదే వ్యక్తిగతం. తిరుపతి దేవస్థానం నిధులు ఇచ్చి ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ సాయి బాబా గుళ్ళని ఆగమ శాస్త్ర ప్రకారం ఆచారాలు తప్పండి. అది చాలా తప్పు, ఖండిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో ఏ దేవునైనా పూజించవచ్చు. ఇప్పుడు అక్కడ హిందూ సాంప్రదాయ ప్రకారమే జరుగుతున్నాయి బాబా గుళ్ళో, ఎక్కడ జరగట్లేదండి. 4 హారతులు ఎవరు హిందూ సమాజమే కదా, హిందూ ధర్మం ప్రకారం జరుగుతుంది. అక్కడ 24 గంటలు దుని వెలుగుతుంది, హిందూ సాంప్రదాయమే. అక్కడ నమాజ్ చేయట్లా లేదా మసీద్ అని అక్కడ ద్వారకామైన పేరు పెట్టాడు ఆయన, కృష్ణుడికి సంబంధించిన పేరు. ఈ మధ్య 100 సంవత్సరాలు లేని బాబా గుళ్ళ మీద విమర్శలు ఈ మధ్య ఎక్కువ అయిపోతున్నాయండి. మిగతా వాళ్ళు కూడా చాలా మంది పీఠాధిపతులు కానీ మిగతా వాళ్ళు కానీ విమర్శిస్తున్నారు. చాలా తప్పు. సో ఎందుకు వస్తున్నాయంటారు ఇప్పుడు ఈ అంశాలు తెరపైకి? ఏంటండి, ఎందుకు ఎప్పుడు లేనిది ఈ అంశాలు ఇప్పుడు తెరపైకి ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? అదే సార్, ఇప్పుడు 100 సంవత్సరాలకు లేని బాధ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటున్నా. నేను అనేది ఏం లేదు. ఇప్పుడు బాబా గుళ్ళు, ఇప్పుడు ఆయన సనాతన, ఇప్పుడు ఆగమ శాస్త్రం అనేది అన్నిటికీ వర్తించదండి. కొన్నిటి సందర్భాల్లో ఆగమ శాస్త్రం అనేది వర్తిస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆయన పంచమని ఇవ్వకపోనియండి, అది వ్యక్తిగతం. తిరుపతి దేవస్థానం వ్యక్తిగత విషయం అంటాను నేను అనేది. మన ప్రజాస్వామ్యంలో ఏ గుడికైనా వెళ్ళొచ్చు భక్తుడు, ఎవరైనా ప్రేమించవచ్చు, ఎవరైనా దైవారాధన చేసుకోవచ్చు అని రాజ్యాంగం చెబుతుంది. మనం ఎవరైనా కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా మనం మాట్లాడకూడదు. కానీ ప్రజాస్వామ్యంలో భారతదేశంలో వ్యాలిడ్ పాయింట్ రమణ గారు. మాట్లాడదాం, ఈ అంశం గురించి మాట్లాడదాం. కిషోర్ గారు ఏంటి అసలు ఏం జరుగుతుంది? రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి ఆనం వ్యాఖ్యలతో. తిరుమల తిరుపతి దేవస్థాన నిధులకు సంబంధించి కొన్ని గుళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఎందుకు ఇప్పుడు అసలు ఈ షిరిడి సాయిబాబా ఆలయం పేరు తీసుకురావాల్సి వచ్చింది అనేది పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. సో ఏ గుళ్ళకి ఇవ్వాలి ఏంటి అనేది తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు ఇష్టం. సో వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ ఎందుకు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు అనేది ఇప్పుడు అసలు చర్చ. ఏంటి, ఎందుకు తీసుకొచ్చారనుకోవచ్చు సార్? అన్మ్యూట్ చేయండి. కిషోర్ గారు వస్తుంది వాయిస్. ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులకు, ఐటీవీ న్యూస్ వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం సార్. ఈ రోజున ఎక్కడ కూడా వివాదాలు ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేదు. కాకపోతే దాని వివాదాలని చేస్తున్నారు అంతే. ఈ రోజున మొన్నటి వరకు కూడా ఒక సాయి కాపు కుర్రోడు అని చెప్పేసి ఒక విధమైన ఎలిగేషన్ చేశారు, అంతకుముందు ఇంకో ఎలిగేషన్. ఈ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దీనికి ఎక్కువగా ఎలిగేషన్ చేస్తారు. అంతవరకు చెప్తే అంతకుమించి ఏమీ లేదు సార్. ఇక్కడ ఈ రోజున హిందుత్వాన్ని కాపాడడానికి కానీ, ఆగమ శాస్త్రాన్ని అనుసరించడం కానీ, సనాతన ధర్మాన్ని పునరుద్ధరించిన పరిస్థితిలో ఈ రోజున ఇండియా కూటమి ప్రభుత్వం అనేది ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం కూడా దాన్ని పాటిస్తుంది. అంతేకాకుండా ఈ రోజున 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయ పరిరక్షణ కోసం ప్రతీకగా శ్రద్ధ వహించారు సార్. అంతేకాకుండా 6300 ఆలయాల్లో దీప నైవేద్యం కింద 695 ఆలయాలు అభివృద్ధి చేయడం కానీ, అంతేకాకుండా శ్రీవాణి, ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో శ్రీవాణి నిధుల కింద కూడా 5000 భజన మందిరాలు చేయడం కానీ, అంతేకాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో అసలు శ్రీవాణి గురించే పెద్ద ఎత్తున వివాదం సాగింది. మరి ఆ శ్రీవాణిని ఇప్పుడు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? అదే సార్, ఇప్పుడు ఇంద్రకీలాద్రి కొండ మీద డూప్లికేట్స్ టికెట్లు వస్తున్నా సరే దాని మీద పరిరక్షణ కోసం కానీ, దాని మీద శ్రద్ధ వహించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కానీ, 970 ధర్మకర్తల మందిరాలు నిర్మించడం కానీ,
కొత్తగా 65 ఆలయాల్లో అన్నప్రాసనం చేయడం కానీ, అంతేకాకుండా సార్ ఈ రోజున రోజుకి శ్రీవాణి అంటే టీటీడీలో కూడా 80,000 మందికి, అంతేకాకుండా నెలకు వచ్చేటప్పటికి 3 కోట్ల మందికి కూడా అన్నప్రసాదాలను చేస్తున్నారంటే అది ఎన్డీ కూటమిలో జరుగుతుంది సార్. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ టైం ఎక్కడ కూడా జరగలేదు. తిరుపతిలో ఇప్పుడు పార్టీలు మారచ్చు, ప్రభుత్వాలు మారచ్చులే కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యం అన్నదానం సాగుతూనే ఉందిలేండి సార్. ఎప్పుడు నుంచో ఉండడం కాదు సార్. ఈ రోజున రామ పెద్దలో శ్రీరాముని తల తీసేసిన తర్వాత ఎక్కడ జరిగింది సార్? అది వైఎస్ఆర్సీపీ టైంలో జరిగింది. అంతర్వేదిలో రథం దగ్ధం జరిగింది ఎప్పుడు సార్? వైఎస్ఆర్సీపీ టైంలో జరిగింది. కనకదుర్గ టెంపుల్ లో వెండి సింహాలు దొంగతనాలు ఎక్కడ జరిగింది సార్? అది కూడా వైఎస్ఆర్సీపీ టైం. ఏం చెప్పదలుచుకున్నారు? మొత్తంగా దీని వెనక కూడా రాజకీయ కుట్ర ఉందంటారా? ఈ 5 సంవత్సరాల్లో సనాతన ధర్మాన్ని మంట కలిపింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇక్కడ ఆనందాలు ఏమని చెప్పారు? ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా దైవత్వం పెరిగింది. గత 5 సంవత్సరాలు అంత ఇదిగా లేని వాళ్ళు కూడా, ప్రజలు కూడా ఈ రోజున నిర్భయంగా బయటకు వచ్చి గొళ్ళకు వస్తున్నారంటే ఈ 5 సంవత్సరాలు వస్తున్నారు. అంతేగాని వాడవాడలో 230 కోట్ల రూపాయల ఆదాయం తీసుకొస్తుంది సార్ 22 ప్రధాన దేవాలయాలు కూడా. అలాంటిది ఆయన కూడా ఏం చెప్తాడు? మన శ్రీవాణి నిధులు కేటాయించాలంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారంగా ప్రస్తుతం షిరిడి సాయిబాబా ఏదైతే కొన్ని టెంపుల్స్ ఉన్నాయో ఆ టెంపుల్ మనం ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ఇంత ముందు కూడా మనం మాట్లాడుకున్నాం, కొంతమంది పీఠాధిపతులు కానీ, కొన్ని ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన కానీ ఇవన్నీ కూడా కొన్ని సమస్యలుగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రాకుండా ముందుగా మనం చేయాలి. అంటే ఇంకోటి సార్, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అంటే అన్ని టెంపుల్స్ ఇవ్వలేదు, ఒక షిరిడి సాయిబాబా టెంపుల్ కి ఇవ్వట్లేదు. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది. పద్మనాభ స్వామి టెంపుల్ కూడా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ లో లేదు సార్. అదవుతుందా? అంటే వాళ్ళకి ఏంటంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కనుక కొన్ని నిధులు కేటాయించాలంటే ఈ గుడి కొన్ని సాంప్రదాయాలు పాటించాలి. ఒక్కసారి కిషోర్ గారు సమయం ఇస్తా మీకు. కాలర్ ఉన్నారు కుమార్ గారు బాలాపూర్ నుంచి. కుమార్ గారు ఏం చెప్పదలుచుకున్నారు ఈ అంశం గురించి? సార్ ఇప్పుడు మన ఇది సాయిబాబా గారు 1987 నుంచి స్టార్ట్ అయింది ఆయన దేవుడు అని. ఆయన ముస్లింలు ఆయనను, హిందువులు అందరూ ఆయన మొక్కుతారు. ఆయనకు వచ్చిన డబ్బంతా మద్రసాలకు వాడుతుండ్రు, ఆల్ ఖైదా వాడుతున్నారు అని ఒకటి ఇంతకుముందు పేపర్లలో వచ్చింది, టీవీలో వచ్చింది. అయితే అందుకే ఈ డబ్బులు సాయిబాబాకి ఇవ్వద్దని ఆయన చెప్పిందంత కరెక్టే, దాంట్లో తప్పు లేదు. దాని మీద రాద్ధాంతం చేయొద్దు. హిందువుల దెబ్బ మీద పెట్టద్దు. హిందువులంతా అమాయకులు. హిందువులు ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, హిందువులు అమాయకులు. ఏంటంటే మనం ఎవరు దేవుడు మంచిగా మొక్కితే వాళ్ళకి దేవుడిని పూజిస్తాం, మొక్కుతాం, అందరం చేస్తాం. ఇతర మతస్థులు మన హిందువుల లెక్క ఉండరు. ఎందుకంటే నేను హిందూ ధర్మాన్ని పాటిస్తా. నేను 40 సంవత్సరాల సంది బీజేపీ చిన్న కార్యకర్తను, ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన. మన హిందువుల ఇదే. ఎందుకంటే రైట్ మరో కాలర్ ఉన్నారు కుమార్ గారు. థ్యాంక్ యూ మీ కమెంట్స్ ని షేర్ చేసుకున్నందుకు. వేణుగోపాల్ గారు పెద్దాపురం నుంచి ఉన్నారు. వేణుగోపాల్ గారు నమస్కారం, ఏం చెప్పదలుచుకుంటున్నారు? మాట్లాడండి సార్, మాట్లాడండి. మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారో చెప్పండి. ఎందుకంటే దేవాదాయ ధర్మాదాయ వాళ్ళు లేరు, శరీరం వాళ్ళు లేరు. ఎందుకంటే అతను చెప్పింది కూడా అల్లా మాలిక్ అని చెప్పాడు. ఎందుకంటే అల్లా మాలిక్ అని చెప్పిన వాళ్ళకి దేవాలయం ఎలా కడతారండి? అది చాలా సిగ్గు. ఎందుకంటే ఒక కుట్ర జరుగుతుంది. అల్లా మాలిక్ అన్నాడా, సబ్కా మాలిక్ ఏక్ హై అన్నాడా? కుట్ర జరుగుతుంది ఎప్పటి నుంచో. అతను ఖచ్చితంగా చెప్పాడు అల్లా సబ్కా మాలిక్ అందరు కూడా ఒకడే, అల్లా మాలిక్ వాడా అల్లా. అల్లా ఇండియా చెప్తే పెడతావా? ఎంత గవర్నమెంట్ సో మొత్తంగా మంత్రి ఆనంద్ వ్యాఖ్యలను మీరు పూర్తిగా సమర్థిస్తున్నారు. రైట్ సార్, మీ ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నమే. ప్రజల్లో ఎటువంటి అపోహలు లేకుండా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఆ అంశం కోసమే చర్చ సాగుతుంది. చర్చిద్దాం. గారు గుడ్ ఈవినింగ్. నమస్తే సార్. సో ఏంటి, ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని, ఏం చెప్పదలుచుకున్నారు? అదే సార్, మా ఫ్రెండ్ ఐఎన్ఎస్ రిపోర్టర్ సాయిబాబా ఆలయాలకు సంబంధించి ఒక పోస్ట్ చూసాను. దానిపైన నెంబర్ ఉంది, ఒకసారి కాల్ చేద్దామని. చెప్పండి మీ అభిప్రాయం ఏంటి? అది చెప్పింది అయితే 100% కరెక్ట్ అయితే నా అభిప్రాయం అయితే. శ్రీకాకుళం జిల్లా బజరంగ సభ్యుడిగా కొంత మాకు హిందూ ధర్మం పైన అవగాహన ఉన్నంత వరకు మా పురాణాలు వేదాలకు సంబంధించి అది చెప్పింది అయితే సాయిబాబా నిధులకి సంబంధించి వాళ్ళ కొంత ప్రత్యేకంగా వస్తున్నాయి.
దీనికంటే మనం ప్రత్యేకంగా తిరుపతి దేవస్థానానికి వృధా చేయడం కరెక్ట్ కాదని మా అభిప్రాయం. యా రైట్ రైట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వెంకటేశ్వర గారు, చూస్తున్నాం ప్రజల నుంచి ఏ విధమైన స్పందన వస్తుందో చూస్తున్నాం. అంటే మనం మాట్లాడుకున్న దానికన్నా కూడా ప్రజల నుంచి వచ్చే స్పందనే జెన్యూన్ అనేది ఐ న్యూస్ ఎప్పుడూ నమ్ముతుంది. అది ఏ విషయమైనా ఏ అంశమైనా. అందుకోసమే మనం కాలర్స్ని కూడా తీసుకుంటున్నాం. సో ఇంత ఓపిక్గా వెయిట్ చేస్తున్న మీ అందరికీ కూడా ఐ న్యూస్ తరపున థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఏంటి అంటే కాలర్స్ స్పందన చూస్తూ ఉన్నారు, అంశాన్ని చూస్తూ ఉన్నారు, రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. సో ఏం చెప్పదలుచుకుంటున్నారు వెంకటేశ్వర గారు? ఒకటే అండి, ప్రజలందరూ చెప్పేది ఒకటే, మేము దీన్ని మనం ఏదో వేరే కోణంలో చూడవలసిన అవసరం లేదు. వాళ్ళకు ఆల్రెడీ షిర్డీ సాయిబాబా గుళ్ళు చాలా చోట్ల ఉన్నాయి, వాళ్ళు పూజలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి, తిరుపతి దేవస్థానం నుంచి నిధులు ఇవ్వాలన్నా వద్దా, అదొకటే కదా. అక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం కుదరదు. మ్యాటర్, దాని గురించి మనం ఏదో ఆలోచించాల్సిన అవసరం లేదు. కొంతమంది ఎవరో అడిగిన విధంగా దానికి ఇవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. నేను అనేది ఏంటంటే ఇలాంటి టెంపుల్స్ చాలా ఉన్నాయి, ప్రైవేట్ టెంపుల్స్ గా కట్టుకునేవి చాలా ఉన్నాయి. ఆ ప్రైవేట్ టెంపుల్స్ అన్నిటికీ కూడా తిరుపతి దేవస్థానం నుంచి నిధులు ఇవ్వాల్సిన ఆవశ్యకత లేదు. అదే చెప్పారు. అది దాని గురించి రాద్ధాంతం చేసిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఎవరు పూజించుకోవద్దు అంటలేదు కదా. అండ్ ఇంకొక అంశం కూడా తెరపైకి వస్తుంది సార్. కొన్ని కమెంట్స్ కూడా వస్తున్నాయి ఐ న్యూస్ యూట్యూబ్ కి సంబంధించి. హిందూ ధర్మానికి సంబంధించి చాలా పురాతన గుడులు ఉన్నాయి. ఆ పురాతన గుడుల గురించి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తిరుపతి దేవస్థానం ఇప్పటికే కొన్ని ఆలయాలను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తుంది. ఇంకా ఎన్నో గుడులు జీర్ణోద్ధరణకు నోచుకోకుండా చరిత్ర ఆనవాళ్లను కోల్పోతున్నాయి. దయచేసి పాలకులు వాటిపై దృష్టి సారించండి అని కూడా చెప్తున్నారు. సో ఎలా చూస్తున్నారు ఈ కమెంట్స్ ని? డెఫినెట్లీ చేయాలండి. హిందూ ధర్మంలో చాలా మీరు అన్నట్టుగా చాలా గుళ్ళు ఒకప్పుడు బ్రహ్మాండంగా రాజుల కాలం నుంచి ఉన్నవి, తర్వాత జమీందారులు పోషించినవి, తర్వాత కాస్త ఊరిలో ఎక్కువ మంది పూజించినవన్నీ కూడా రాను రాను క్షీణదశలో ఉన్నాయి. వాటన్నిటికీ తిరుపతి దేవస్థానం చెప్పవచ్చు. ఎందుకంటే అది ఉంది, అది ఆ ప్రెసిడెంట్ ఉంది మనకి. తిరుపతి దేవస్థానం నుంచి కింద దీనికి ఇచ్చేటట్టు ప్రెసిడెంట్ ఉంది. ఆ ప్రెసిడెంట్ నే ఫాలో అవ్వాలి తప్పితే కొత్త ప్రెసిడెంట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హిందూ ధర్మం అనేది ఇవాళది కాదు, అది కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి వచ్చింది. మనం రాజ్యాంగం రాసుకుంది ఎప్పుడండి, మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రాసుకుంది. రాజ్యాంగం దీనికి సంబంధమే లేదు. హిందూ ధర్మానికి రాజ్యాంగానికి ముడిపెట్టాల్సిన ఆవశ్యకత కూడా లేదు నేను అన్నది. సో అందుకని ఏంటంటే హిందూ ధర్మం ప్రకారము అక్కడ ఉన్నటువంటి ఆగమ శాస్త్రం ప్రకారం కానీ తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి రూల్స్ ప్రకారం కానీ రెగ్యులేషన్స్ ప్రకారం కానీ ఫాలో అవుతారు. దాన్ని ఏమి వివాదాస్పదం చేయవలసిన అవసరం లేదు. దానికి గతం నుంచి ఏ రకంగానే అవి ఫాలో అవుతాం, అంతేగాని ఇవాళ వచ్చేసి దానికి ఇవ్వాలి దీనికి ఇవ్వాలి అంటే ఎవరిష్టం వాళ్ళది కాదు కదా. రైట్ సార్, రైట్ సార్. యా వెంకటరమణ గారు, ఏంటి ఎలా చూస్తున్నారు? ఒక రకంగా రాజకీయ అంశాలు కూడా దీని చుట్టూ తిరుగుతున్నాయి, రాజకీయ కోణంలోనే విమర్శలు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. వెంకటరమణ గారు ఉన్నారా? నమస్తే. వెంకటరమణ ఇప్పుడు తిరుపతి సార్ చెప్తున్నట్టు వినండి సార్. ఏంటంటే ఇప్పుడు కిషోర్ గారు చెప్పారు, వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత అంట ఈ ఏదైతే ఉన్నాయో సనాతన కలిపేశారు అని అంటున్నారండి. మేము వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలందరికీ కూడా ఎవరైతే అందులో పూజారులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీతభత్యాలు ఇవ్వడం జరిగింది సార్. ఏదైతే కనీసం దీప నైవేద్యాలకు కూడా నోచుకునే ఆలయాలకు కూడా ఇంత అమౌంట్ అని చెప్పి వాటిని పరిరక్షించే బాధ్యత మేము తీసుకున్నాం. అదే కాకుండా తర్వాత మనం ఏదైతే ఉన్నాయో టీటీడీ దేవాలయాలు విశాఖపట్నం చూడండి, టీటీడీ దేవాలయాన్ని తీసుకొచ్చాం మేము వచ్చిన తర్వాత. అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా టీటీడీ దేవాలయాలు మా ప్రభుత్వ హయాంలో ఉంటూ చాలా తీసుకొచ్చాం. అంతే తప్ప కానీ మన సనాతన ధర్మం అని చెప్పేసి మనం అడ్డగోలుగా వ్యవహరించడం అనేది తప్పు. మనం ఏదైతే ఉందో ఈ సమాజంలో ప్రజలతో అందరితో మనం మమేకమై ఉన్నాం. అన్ని మతాలు కూడా అందరు భక్తులు కూడా మనోభావాలు గౌరవించాలి. అంతే తప్ప కానీ యాజ్ పర్ రూల్స్ ఏదైతే ఉందో ఆగమ శాస్త్రం అది జరుగుతుంది. కానీ మనం ఒక మతాన్ని కించపరిచే విధంగా ఒక మత విశ్వాసాలు ఏదైతే ఉన్నో షిరిడీ సాయి భక్తులు ఏమైనా తీవ్రవాదులు వాళ్ళందరూ శుభ్రంగా వాళ్ళు పూజ ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరికి సమాజానికి కూడా ఎటువంటి ఆటంకాలు కలిగించలేదు. మనకెందుకండి ఇవన్నీ? మనం విషాన్ని ప్రజల్లోకి నింపి ప్రజల మధ్య మత షిరిడీ సాయి భక్తులు ఏమన్నారు సార్? షిరిడీ సాయి భక్తులు ఏమన్నారు? షిరిడీ సాయి బాబా కూడా దేవుడు. ఆ షిరిడీ సాయిబాబా గారిని హిందువులు పూజిస్తారు, ముస్లింస్ కూడా పూజిస్తారు అన్నారు. అంతేగాని షిరిడీ బాబా గారిని ఎవరు ఎవరు అక్కడ కొత్త వివాదాలు సృష్టించారు సార్. రైట్. ఆ వివాదాలకు పుస్తకం ప్రయత్నం చేద్దాం అందరం కలిసి. సార్ మీరు చూడండి సార్, మేము ఎప్పుడు కూడా ఈ రోజు వరకు మేము ఏదైతే ఉన్నాయో మేము సందర్భానుసారంగా మొత్తం విజయవాడలో 72 దేవాలయాలని పడగొట్టారండి. ఇప్పుడు వాటిని పునరుద్ధరించాం మేము వచ్చిన తర్వాత.
అప్పుడు ఎక్కడున్నది ఈ కూటమి ప్రభుత్వం? అది తెలుసుకోండి. ఎందుకంటే ఎవరి మీద విషం జల్లాలి, ఏదైతే ఉంది హిందూ మతానికి వ్యతిరేకం అని చెప్పడం కాదు. మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారో, మీరు చేస్తున్న ఏదైతే మీ ప్రభుత్వంలో ఉన్నా ఎన్ని దేవాలయాలు పడగొట్టారు, ఎంతమంది ఉన్నారు, అవన్నీ చూడండి. అంతే తప్ప కానీ ప్రజలకి ఏదో మత విశ్వాసాలు రెచ్చగొట్టి ఏదైతే ఉన్నా ఈ ప్రభుత్వాన్ని దూరం చేద్దాం అనుకుంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు కూడా మతాలతో మనం మత విశ్వాసాలు రెచ్చగొట్టడం కాదు, మానవత్వంతో మనం ప్రజలకు ఏం చేయగలమో ఆలోచించడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇంత కరోనా కాలంలో కూడా మనకి ఇన్ని దేవాలయాలు ఉన్నాయి, కానీ ఏదైతే వైద్యశాలలు ఉన్నాయో, ఆరోగ్యం ఏది ఉన్నాయో, ఈ రోజు జనాలందరూ బతకగలిగారు. మనం అది ఆలోచించే మానవత్వం, నైజం మనకు ఉండాలి తప్ప కానీ మనం ఎవరైతే ఉన్నారో ఇది చేశారు అది చేశారని కాదు. మత విశ్వాసాన్ని రెచ్చగొట్టి మతాన్ని అంటే ఏదైతే ఉందో మత విశ్వాసాలు రెచ్చగొట్టి ఇతర ప్రభుత్వాల మీద బురద జల్లడం అనేది తప్పు. మనం గుడ్లు కడిగినంత ఈజీగా. వెంకటరమణ గారు పబ్లిక్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. పబ్లిక్ కాలర్ ఉన్నారు ఇదే అంశానికి సంబంధించి. వెంకటరమణ గారు, యా సార్ మాట్లాడండి, ఏం చెప్పదలుచుకుంటున్నారు? నేను బాబా గారు చెప్తానండి. యా చెప్పండి. అయితే ఇక్కడ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు ఏదో రాంగ్ మాట్లాడేటంటే తప్పండి. ఎందుకంటే బాబా గారి గుళ్ళేమో ఎండోమెంట్ లో ఉండవు. అవును, అవి ప్రైవేట్ గా ఎవరికి వాళ్ళు కట్టుకోవచ్చు. భక్తి విశ్వాసాలకు సంబంధించిన గుళ్ళది. వాళ్ళకి వచ్చే కలెక్షన్ గురించి కానీ వాళ్ళకి వచ్చే దీని గురించి ఎప్పుడు ఎవరు అడగడం, వాళ్ళు ఎలాగైనా ఖర్చు పెట్టుకోవచ్చు. అవును గోపాల్ గారు కరెక్టే. సినిమాని ఇద్దరు ఎండోమెంట్ కాని గుళ్ళకి ఎలా ఇవ్వగలరండి? ఎస్, సో మొత్తంగా ఆనం వ్యాఖ్యలకు మీరు పూర్తి మద్దతు ఇస్తూ ఉన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు అన్నది ఇవ్వలే ఉన్నాడు. ఆయన సరిగ్గా చెప్పలేకపోయాడు, వేరే విషయం. అవును, కానీ ఆయన అన్న మాటలు కూడా అన్నట్టుగా చెప్పడం పద్ధతి కాదు కదండి. యా రైట్. ఆయన బాబా గారిని దేవుడు కాదని అనలేదు, హిందువులు పూజించద్దని అనలేదు. అవును, మేము ఇవ్వలేము అన్నాడు ఆయన. అంతే. ఈయన ముందు వాళ్ళు ఎవరైనా ఇచ్చారేంటి? ఇవ్వలేదు కదా. యా రైట్ సార్, థ్యాంక్ యూ సార్. కిషోర్ గారు, మొత్తంగా ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో చూస్తున్నాం. సో ఈరోజు మనం ఈ చర్చ చేపట్టింది కూడా చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే ఈరోజు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైన తర్వాత మాటకు పెడార్థాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. సో ఆ అంశాలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. అసలు నిజాలు అంటే వాస్తవం ఏదో అంటారు, అబద్ధం నిజం గడప దాటేలోపు అబద్ధం అంతా ఊరంతా తిరిగి వస్తుందన్న పరిస్థితి తయారైపోయింది. సో ఏంటి, ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని, ఏం చెప్పదలుచుకుంటున్నారు ఫైనల్గా? సార్ అన్మ్యూట్ చేయండి, కిషోర్ గారు అన్మ్యూట్ చేయండి, మీ వాయిస్ రావట్లా. అన్మ్యూట్ చేస్తుంది సార్. యా ప్లీజ్ కంటిన్యూ. హలో, యా ఇప్పుడు వస్తుంది. యా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏదో ఒకటి కావాలి సార్. ఒకటి శవం అన్న కావాలి, లేదా దేవుడు అన్న కావాలి. ఈ రోజున ఎక్కడ కూడా ఎన్డీఏ కూటమి ఎక్కడ కూడా మత విద్వేషాలు కూడా ఎక్కడ రెచ్చగొట్టలేదు. వెంకటరమణ గారు సమయం ఇస్తా. మీరు పరిపాలన చేతగా మీరే కాదు సార్, యావత్తు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా గమనించింది కాబట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టింది. ఇక్కడ ఏం చెప్పొచ్చుకున్నారంటే ఆనంద్ వెంకటరమణారెడ్డి గారు ఎక్కడైనా సార్ ఈవీఎం గురించి మీరు మాట్లాడుకోవాలి, కానీ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం సార్. ఎక్కడైనా ఆనంద్ గారు సాయిబాబా గారు దేవుడు కాదని ఎక్కడన్నా అన్నాడా? మీరు అన్నారా? ఎవరన్నారన్నమాట? దానికోసం ఏం అనట్లేదు. మీరు అంటున్నారు మేము అందరినీ గౌరవించమని చెప్తున్నాం. అన్ని దేవుళ్ళు ఎందుకంటే మనం యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ రైట్ ఏంటంటే ప్రతి మత విశ్వాసాలని మనం గౌరవిద్దాం అంటున్నాం. మేము ఈ మతం అని మేము వెంకటరమణ గారు మీకు సమయం ఇస్తా, అప్పుడు మాట్లాడదాం. కిషోర్ గారు ప్లీజ్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రతినిధి గారు మాట్లాడిన ప్రకారం ఆనంద్ గారు ఎక్కడా కూడా తప్పుగా మాట్లాడలేదు, ఎక్కడ కూడా సాయిబాబా గారిని ఒక చిన్న మాట కూడా అనలేదు అని చెప్తున్నారు. ఇంకా దీంట్లో వివాదం ఏంటి సార్? దీనికోసం ఎందుకు సాక్షి మీడియా ఛానల్ ఊరికే నోరెత్తేసి గగ్గలు పడుతున్నాయి? ఎందుకు వైఎస్ఆర్సీపీ అనుబంధ సంస్థలన్నీ కూడా ఎందుకు హడావుడి చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు సోషల్ మీడియాలో ఏదో ఒకటి దుమ్ము పోయాలి, ఏదో బురద చల్లాలి ఎదుటోళ్ళ మీద అన్నది కనపడుతుంది సార్. ఎక్కడ కూడా ఇటువంటి తప్పులు జరగదు. ఏదైతే శ్రీవాణికి సంబంధించిన ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులు చక్కగా సంరక్షణ కొద్ది కూడా ఎవరికైతే చెందాలో వాళ్ళ వరకు చెందుతుంది. నిజంగా సాయిబాబా టెంపుల్ ప్రెసెంట్ వాళ్ళకి సంబంధించిన ఆగమ శాస్త్రం కానీ వాటెవర్ ఏదైనా సరే కానీ దానికి సంబంధించి దానికి లేదని చెప్పారు. అంతే తప్పితే సాయిబాబా గారు ఎక్కడ కూడా దేవుడు కాదని ఎక్కడ కూడా చెప్పలేదు. కిషోర్ గారు పబ్లిక్ కాలర్ ఉన్నారు భరద్వాజ్ గారు హైదరాబాద్ నుంచి. భరద్వాజ్ గారు నమస్కారం.
యా రవీంద్ర గారు నమస్కారం. ఏం చెప్పదలుచుకుంటున్నారు ఈ అంశం గురించి? ఏం లేదండి, ఈ వివాదాన్ని అసలు ఈ వివాదం చేయాల్సిన అవసరం లేదు. ఆయన వ్యాఖ్యల్ని మేము సాయిబాబా భక్తులను దీని వివాదం పెట్టి సాయిబాబాని కించపరచాల్సిన అవసరం లేదు, ఎటువంటి అవసరం లేదు. యా రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ క్లారిటీ ఉంది, భక్తులకి క్లారిటీ ఉంది, ఆనం ఏం చెప్పారు అనే విషయం ప్రజల్లోకి వెళ్ళింది. ఎక్కడా కూడా రాజకీయ దుమారం రావద్దు అండ్ సోషల్ మీడియా చెప్పే వదంతులను ఎవరు నమ్మద్దని కూడా ఐ న్యూస్ విజ్ఞప్తి చేస్తుంది. ఆ క్లారిటీ ఇచ్చే ప్రయత్నమే ఇదంతా. ప్లీజ్ కిషోర్ గారు కంటిన్యూ. ఈ విధంగా ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా మత విద్వేషాలు ఎక్కడ రేకొట్టదు సార్. సో ప్రతి ఒక్కళ్ళను కూడా అందరిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గానీ, అంతేకాకుండా రెండు రాష్ట్రాలైనా సరే తెలుగు వారందరూ కూడా ఒకటే అని నినాదంతో వెళ్తుంది. ఇక్కడ ఉన్నది కేవలం ఒక మతమే. సో ఈ రోజున ఎక్కడ కూడా సాయిబాబా గారి గురించి కూడా ఆనంద్ గారు కూడా ఎక్కడ కూడా ఒక తప్పు మాట, చిన్న పొర్లు కూడా తప్పు మాట ఎక్కడ మాట్లాడలేదు. దానిని అనవసరంగా రావంతాలు చేసి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఈ రోజున రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి చూస్తున్నాం. ఇవన్నీ కూడా మీరు అనవసరమైన తీసుకోండి సార్. హిందుత్వాన్ని కాపాడుదాం, ఆగమ శాస్త్రాన్ని మనం పునరుద్ధరిద్దాం, అంతేకాకుండా సనాతన ధర్మాన్ని మనం రక్షిద్దాం. యా రాహుల్ గారు, చూస్తున్నాం కాలర్స్ నుంచి ఏ విధమైన రెస్పాన్స్ వస్తుందో చూస్తున్నాం. సో మనకు ఉన్న గెస్ట్లు ఏం మాట్లాడుతున్నారో చూస్తూ ఉన్నాం. సో ఈ అంశాలు చాలా సున్నితమైన అంశాలు, ప్రజల్లోకి బలంగా వెళ్తాయి, ఇదర్ గుడ్ ఆర్ బ్యాడ్. సో ఏంటి మనం ఎటువంటి సందేశం ఇవ్వాలి? అక్కడ మాట్లాడిన మాటలు వక్రీకరించే ప్రయత్నాలు జరగకూడదు సోషల్ మీడియా వేదికగా. ఒకవేళ ఆనం నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యల్లో ఏమైనా అభ్యంతరకర వ్యాఖ్యలు ఉంటే ఖచ్చితంగా బాధ్యత గల మీడియాగా మేము ప్రశ్నిస్తాం. సో పార్టీలు కూడా ప్రశ్నిస్తాయి. ఇప్పుడు ప్రజల్లో ఇంత సున్నితమైన అంశం, అటు సాయిబాబాను కూడా చాలా మంది ఆరాధించే వాళ్ళు ఉన్నారు, మతాలకు అతీతంగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు. సో ఏం చెప్పదలుచుకుంటున్నారు ఈ అంశంకి సంబంధించి? ఇప్పుడు చూడండి అన్న, మన ప్రజాస్వామ్య దేశంలో మన రాజ్యాంగం సెక్షన్ 25 to 28 క్లియర్ కట్గా ఏం చెప్తుందంటే 25 ఏ మతాన్నైనా, ఏ రిలీజియన్ అయినా, ఏ ప్రాక్టీసెస్ అయినా మనం గౌరవించాల్సిందే. 26 వచ్చేసి వాళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం వాళ్ళు ముందుకెళ్ళాలా. 27 మీద ఉన్న చర్చ ఎక్కడ కూడా ఫోర్స్గా ఎవరికి ఫండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫ్రంట్ వాళ్ళ ఉపయోగం కోసం వాళ్ళు వినియోగించుకోవచ్చు. కాకపోతే ఆర్టికల్ 51A చాలా క్లియర్ కట్గా మనకి ఏం చెప్తుందంటే మన భారతదేశంలో ఏ సిటిజన్ కూడా హార్మోనిక్ కూడా వాళ్ళ ప్రాక్టీసెస్ కానీ వాళ్ళ రిలీజియన్ కానీ హట్ అయ్యే ఎటువంటి దుశ్చర్యలు జరగకూడదు. పీస్ అండ్ హార్మోనీతో దేశమంతా ఉండాలి అంటుంది. అది మీకు నాకు వ్యవస్థకి మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, పార్టీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా అది పరిణామంలో తీసుకోవాలి. ఇంకోటి మనం ఆలోచిద్దాం అందరం కలిసి, మనకి వివాదాలు డెలికేటెడ్ థింగ్ ఇది. ఈ వివాదం ఎలక్షన్ అప్పుడు నాయకులకు గుర్తొస్తుందా? ఇంటింటికి వెళ్ళినప్పుడు మీరు ఎవరు భక్తులు, మీరు ఏ కులము, మీరు ఏ మతం అడుగుతామా? అప్పుడు రాని ఈ విద్వేషాలు రేకొచ్చుడు కానీ, ఇంబ్యాలెన్స్ కానీ ఈ రోజు ఎందుకు వస్తుంది? సో రాజ్యాంగం పట్లనే మనం అందరం రాజ్యాంగం చెప్పినట్టే విందాము. అందరి దేవుళ్ళని, అన్ని మతాలని, మానవత్వాన్ని కాపాడే దృక్కోణంలో మనం ముందుకెళ్దాం. రైట్. మరొక కాలర్ ఉన్నారు, జంగం గారు గట్కేశ్వర్ నుంచి. జంగం గారు నమస్కారం. సార్ నమస్కారం. యా ఏం చెప్పదలుచుకున్నారు? సార్ మీరు మాట్లాడుతారు కదా బాబా గురించి. హలో. యా చెప్పండి. హలో వినపడుతుంది సార్ మీ వాయిస్. బాబా గురించి మాట్లాడుతున్నారు. బాబా గురించి బాబా ఏమంటే ఎవరిని కూడా ఈ మతాన్ని ఆ మతాన్ని ఏమని అని చెప్పలేదు. సర్వమతాలను చేసిండు. ఒకవేళ పతినారు అలా కూర్చున్న వాళ్ళని ఎవరైతే బాబా గురించి మాట్లాడుతారో అని ఒకసారి చదువుమనండి. ఇప్పుడు బాబా గుడిలో బ్రాహ్మణ్సే పూజ చేస్తున్నారు, బ్రాహ్మణ్సే. ఇప్పుడు బాబా హిందూ ముస్లిం అనేది ఆయన ఎప్పుడు కూడా చెప్పలేదు. అల్లా మలేకే అన్ని సమానం ఒకటే అన్నాడు. కానీ బాబా గురించి ఎందుకు ఇంత తీసుకుంటారో అర్థమవుతలేదు. ఇప్పుడు అదే అంటే మన చర్చిలు కూడా ఉన్నాయి, మళ్ళీ ఆ చర్చిలను తీసుకుంటారు. ఓన్లీ బాబాని ఎందుకు టార్గెట్ పెడతారు? బాబాకు 10 మందికి అన్నం పెడుతుండ్రు. అదే నిజా సాయిబాబా టెంపుల్ ఉన్నది, 100 మంది పెడుతున్నారు. అలా అంతా వచ్చి ప్రతి అందరూ భోజనం చేస్తారు, అన్నదానము వస్తారు, చేస్తారు. యా రైట్. మంచి సందేశం ఇచ్చారు జంగం గారు. సో గోపాల్ గారు వైజాగ్ నుంచి ఉన్నారు. గోపాల్ గారు నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు నేను బాబా గారి భక్తుడండి. అయితే ఇక్కడ ఆనందరామనాయుడు తప్పుగా మాట్లాడలేదే, ఆయన సరిగా చెప్పడం కాలేదేమో కానీ ఎండోమెంట్ నిధులు బాబా గారి గుళ్ళు ఎలా ఇస్తారండి? బాబా గారి గుళ్ళు ఏవి ఎండోమెంట్ లో లేవు. అది భక్తి విశ్వాసాలకు సంబంధించిన గుళ్ళు. అవును.
ఎవరైనా పట్టుకోవచ్చు, ఎలాగైనా మెయింటైన్ చేసుకోవచ్చు. దానికి రికార్డ్ లేదు, ఎండోమెంట్ వాళ్ళు అడగరు. ఎండోమెంట్ టీటీడీ ఎండోమెంట్ గుళ్ళకే ఇస్తారు. గోపాల్ గారు మంచి క్లారిటీ ఇచ్చారు. సో బాబా భక్తుడిగా మీరు అర్థం చేసుకున్నారు. ఎక్కడ కూడా వైషమ్యాలు రాకూడదు. అంటే ఒక వ్యక్తి ఏం మాట్లాడాడు ఏంటి అనేది. బాబా గారి గురించి వ్యతిరేకంగా ఇప్పుడు మాట్లాడలేదంటే ఆయన ముందు మినిస్టర్లు ఎవరైనా డబ్బులు ఇచ్చారా? రైట్. ఆ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాం మనం. సమయం ఇస్తాను, మళ్ళీ మీకు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ చేయండి. ఈ మురికి స్లైడ్ రోహన్ ని ఆడుకోవడానికి పిలుస్తుందా లేదా ఎవరికి తెలుసు. ఇంకా రోహన్ కి జర్మ్స్ తో ఫ్రెండ్షిప్ దొరుకుతుందా లేదా ఎవరికి తెలుసు. ఈ మురికి నీళ్ల మరక రోహన్ పై పడుతుందా లేదా ఎవరికి తెలుసు. లైఫ్ లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలుసు. అందుకే నా నమ్మకం కేవలం డెటాల్. దీని 12 గంటల ప్రొటెక్షన్ జబ్బులని వ్యాప్తి చేసే జర్మ్స్ నుండి నా కుటుంబాన్ని రక్షిస్తుంది. ఇంకా రోజంతా ప్రొటెక్ట్ చేస్తుంది. డెటాల్ 100% నమ్మకం. అక్క పాలు ఎక్స్ట్రా ఎందుకు? ఎవరో వస్తున్నారులా ఉందే. లేదే. వావ్, ఇల్లు శుభ్రంగా మరియు సువాసన భరితంగా ఉంది. ఎవరైనా వస్తున్నారా? ఏ గెస్ట్లు లేరు. వచ్చింది నా లైజాల్. ఫినాల్ తో పోలిస్తే కేవలం 3 వంతుకాలు. 6 గంటల వరకు ఇంటిని పరిమళంతో నింపేసి 10 రెట్లు ఎక్కువ శుభ్రతనిస్తుంది. దాంతో ఇల్లు ఎప్పుడు ఎవరో వస్తున్నారా అనిపిస్తుంది. ఈ మురికి స్లైడ్ రోహన్ ని ఆడుకోవడానికి పిలుస్తుందా లేదా ఎవరికి తెలుసు. ఇంకా రోహన్ కి జర్మ్స్ తో ఫ్రెండ్షిప్ దొరుకుతుందా లేదా ఎవరికి తెలుసు. ఈ మురికి నీళ్ల మరక రోహన్ పై పడుతుందా లేదా ఎవరికి తెలుసు. లైఫ్ లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలుసు. అందుకే నా నమ్మకం కేవలం డెటాల్. దీని 12 గంటల ప్రొటెక్షన్ జబ్బులని వ్యాప్తి చేసే జర్మ్స్ నుండి నా కుటుంబాన్ని రక్షిస్తుంది. ఇంకా రోజంతా ప్రొటెక్ట్ చేస్తుంది. డెటాల్ 100% నమ్మకం. ఈ రోజు బాత్రూమ్ లోని మొండి మరకలకు గట్టి పోటీ ఇస్తుంది కొత్త హార్పిక్ బాత్రూమ్ అల్ట్రా క్లీనర్. రోజువారీ ఉప్పునీటి మరకలు, పసుపచ్చదనం నుండి మొండి తుప్పుని కూడా అల్ట్రా శుభ్రం చేస్తుంది. కొత్త హార్పిక్ బాత్రూమ్ అల్ట్రా క్లీనర్. మరక ఎలాంటిదైనా సరే మొత్తం బాత్రూమ్ అల్ట్రా శుభ్రం. ఈ వేడి చెమటతో కేవలం గ్రౌండ్లోనే కాదు, మెదడులో కూడా ఆడాలి. ప్రెషర్ ఎంతంటే 140 కోట్ల ఆశల ప్రెషర్. ఇలాంటప్పుడు ఎవరి మెదడు కూల్గా ఉంటుందో వాళ్ళే ఆడగలరు. మెదడు కూల్గా ఉండాలంటే ముందు శరీరం కూల్గా ఉండాలి. అందుకే నేను నమ్మేది కేవలం డెటాల్ ఐసీ కూల్. ఇది వేడి చెమట కూడిన జర్మ్స్ ని తొలగించి శరీరాన్ని ఉంచుతుంది 3 రెట్లు ఎక్కువ కూల్గా. కెప్టెన్ కూల్ అవ్వండి డెటాల్ ఐసీ కూల్ తో. రిమూవల్ క్రీమ్స్ పెయిన్లెస్ గా ఉంటాయి కానీ స్కిన్ ను డార్క్ గా మారుస్తాయని అందరంటారు. వేకప్ వీట్ విజిబ్లీ బ్రైటన్స్ యువర్ స్కిన్. ఇది డర్మటాలజికలీ టెస్టెడ్, జెంట్లీ హెయిర్ రిమూవ్ చేసి స్కిన్ ను ఎక్స్ఫోలియేట్ కూడా చేస్తుంది, లీవింగ్ యూ స్మూత్, మాయిశ్చరైజ్డ్ అండ్ గ్లోయింగ్. జస్ట్ రీడ్ ఇట్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. వెంకటరమణ గారు ఏం చెప్పదలుచుకుంటున్నారు? మొత్తంగా భక్తులకైతే ఒక క్లారిటీ వస్తుంది. సో ఏం చెప్పారు ఏంటి అనే అంశం వస్తుంది. రాజకీయ అంశాలు ముడిపెట్టకుండా ఒక సున్నితమైన అంశం ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు ప్రజలకు ఇక్కడి నుంచి మీరు? సార్, మా పార్టీ ఎప్పుడు కూడా మేము కులాలకి మతాలకి అతీతంగా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధంగా ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం అది ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం సార్. ఎప్పుడు మా నాయకుడు అదే చెప్పాడు కదా, మతం అనేది కాదు, మాది మానవత్వం అనేదే మాది ప్రధాన ఎజెండా అని చెప్పేసి మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇందాక మన కిషోర్ గారు ఒక మాట అన్నారు, ఏదో సాయి గారి ఇష్యూలో మేము కులాలు తీసుకొచ్చాం, ఇలాంటిది కాదు. ఎవరైతే ఇక్కడ మానవ హక్కులు పరిరక్షించాలనే ఉద్దేశంతో ఏ వ్యక్తిని చంపేసి కనీసం ఒక తల్లి అంశం వేరు. దయచేసి ఇప్పుడు ఆ అంశం ఇక్కడ మాట్లాడే ప్రయత్నం కాదు, సమయం కాదు. దయచేసి ప్లీజ్. ఇందాక కూడా నేను ఖండించాను. సో రైట్, మీరు ఇచ్చారు ఆయన వ్యాఖ్యలకి మీరు కౌంటర్ ఇచ్చారు. సో ఇక్కడితో ఆపేద్దాం.
దాంతో కాదు, మనం ఏదైనా సరే మనం భారతదేశ ప్రకారం ఏదైతే సనాతన సాంప్రదాయవాదాన్ని తో పాటు మిగతా మతాలను కూడా మనం గౌరవించడం మన సాంప్రదాయం. దాన్ని మనందరం పరిరక్షించుకుందాం అంతే తప్ప. కానీ గతంలో విజయవాడలో జరిగిన 72 దేవాలయాలు చంద్రబాబు నాయుడు అప్పనంగా కోలుగొట్టేటప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ సనాతనవాదులు? ఈ రోజు కూడా ప్రశ్నించట్లేదు ఆ విషయం. కానీ ఇప్పుడు రాజకీయం అని అంటున్నారు కాబట్టి మనం సాయిబాబా గారు కానీ ఏదైతే సనాతనవాదులు కానీ మనం తిరుపతి లడ్డు విషయంలో కూడా ఎంత రాద్ధాంతం చేశారో మీరు చూశారు. ఆ రాద్ధాంతంలో కూడా సిబిఐ చిట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఏ విధంగా అవకాశం లేక ఇంకా ప్రభుత్వం మీద కులాల్లో మతాల్లో తీసుకొచ్చి మా మీద వేయడానికి ప్రయత్నిస్తే దానికి సమాధానం ప్రజలు చూస్తున్నారు. మేము ఏం చేస్తున్నాం ప్రజలకి, మేము ఎప్పుడు కూడా ప్రతిపక్షంగా మా బాధ్యతగా నిర్వర్తిస్తాం. రేపు రాబోయే కాలంలో కూడా కులాల్ని మతాల్ని ఇలాంటి విద్వేషాల నుంచి మానవత్వంగా మనందరం కూడా మానవత్వాన్ని మేల్కొల్పే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తే మంచిదని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. రాహుల్ గారు, రకరకాల అంశాలు, సాయిబాబా ఆలయాల్లో ఆగమ శాస్త్రాల ప్రకారం పూజలు జరుగుతున్నాయా లేదా అంటే, సో కొంతమంది అక్కడ పూజారులు ఉంటారు, కొంతమంది భక్తులే పూజారులుగా అక్కడ పూజ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. సో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. సో ఎలా చూడొచ్చు ఈ అంశం మొత్తాన్ని, ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటండి, ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగమే కుల మతాలకి అతీతంగా ఎవరు మాట్లాడకూడదు, ఏం చేయకూడదు. ఎవరి రిలీజన్ అయినా సరే, ఎవరి గాడ్ అయినా సరే మనం అందరం కూడా దానికి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పిన తర్వాత రాజ్యాంగానికి ఎవరు అతీతులండి? ఈ పొలిటికల్ పార్టీస్ లాస్ట్కి దేవుడితో కూడా రాజకీయం చేయటం అనేది నేను పూర్తిగా ఖండిస్తున్నాను. అన్ని వ్యవస్థల్ని, అందరి నమ్మకాల్ని మనం అందరం గౌరవించాల్సింది మన టైం వచ్చింది కాబట్టి. ఇప్పటికైనా ఎంతో మంది మాట్లాడారు కాలర్స్, అందరు కూడా క్లారిటీగా ఉన్నారు కాబట్టి ఐఎమ్ రియలీ హ్యాపీ. చర్చ పెట్టినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకంటే ఒక క్లారిటీ వచ్చింది అందరికి. అవును, ఆ క్లారిటీ ఇచ్చే ప్రయత్నమే చేస్తాం. మీరు ఎంత రాజకీయం మీ పార్టీలు చేసినా మేము విడిపోయే దృక్పథంలో మేము లేము, మేము అందరం కలిసికట్టుగానే ఉంటామనే ఒక మెసేజ్ వచ్చింది. రైట్, చూద్దాం అసలు ఏం జరగబోతుంది ఏంటి. ఒకవైపు సాయిబాబా భక్తులు మాట్లాడుతూ ఉన్నారు ఆనం వ్యాఖ్యలపై, కొంతమంది భక్తులు నిరసన వ్యక్తం చేసిన. సో మెజారిటీ పీపుల్ మాత్రం సో సాయిబాబా దేవాలయాలకు సంబంధించి అవి ఎండోమెంట్ పరిధిలో లేవు కాబట్టి ఆ ఆలయాలకు సంబంధించి ఆ పూజలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో తిరుమల తిరుపతి దేవస్థాన నిధులు ఇవ్వకపోయినా పర్లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మరికొంతమంది భక్తులైతే చాలా దేవాలయాలు జీర్ణోద్ధరణకు నోచుకోవాల్సిన అవసరం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా చాలా దేవాలయాలు ఉన్నాయి, వాటి చరిత్ర చాలా గొప్పది. సో ఆ చరిత్రను మనం కాపాడుకోవాలి, మన సంస్కృతిని కాపాడుకోవాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే నిధుల ద్వారా ఆ గుడ్లను మరలా మనం జీర్ణోద్ధరణ చేసుకుని అక్కడ పూజలు జరిగేలా, నిత్యం ధూపదీప నైవేద్య కైంకర్యాలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని కూడా భక్తుల నుంచి చాలా విన్నపాలు వినిపిస్తూ ఉన్న పరిస్థితి. రైట్, మరో కాలర్ ఉన్నారు, సతీష్ గారు కాకినాడ నుంచి. సతీష్ గారు నమస్కారం, ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని, ఏం చెప్పదలుచుకున్నారు? నమస్తే అండి. వాళ్ళు సాయి చరిత్ర అన్న పుస్తకంలో సాయిబాబా స్వయంగా చెప్తాడు, ఏంటి నేను ముస్లిం ఫకీర్ని అని చెప్పి సాయిబాబా చెప్పాడు స్వయంగా. సాయి సత్యత చూసుకోమనండి, నేను ముస్లిం ఫకీర్ని అని చెప్పి ఖచ్చితంగా చెప్పాడు సాయిబాబా. అదే పుస్తకంలో ఉంటుంది. అందుకే షిర్డీ సంస్థానం వాళ్ళు మన దేవాదాయ ధర్మాదాయ శాఖలో చేరరు, వాళ్ళు ఒప్పుకోలేదు. మన అయోధ్య గుడికి కూడా ఒక పైసా వేయమని చెప్పారు. దేవాలయాలకి మాకు సంబంధం లేదని చెప్పారు. మరి సిగ్గు లేకుండా వాళ్ళు వచ్చి హిందూ డబ్బులతో మా గుడి కట్టండి ఎలా అడుగుతారండి? ఇంకా వైసీపీ వాళ్ళకి అసలు బుద్ధి లేదు. వాళ్ళు ఎక్కడ శవం కనపడినా, ఎక్కడ గొడవ కనపడినా దూరపోవడం ఓట్ల గురించి. అంతసేపు వైసీపీ వాళ్ళ చేత మాట్లాడుతున్నారు, వాళ్ళు దాంట్లో పాయింట్ లేదు. చూసుకోకండి, అసలు ధర్మం లేదు, న్యాయం లేదు. సో వాళ్ళు చెప్తున్నారుగా అన్ని మతాలకు మేము సమాన ప్రాధాన్యత ఇస్తాము, ఈ అంశంలో మేము కూడా మద్దతు ఇస్తూ ఉన్నాం. సో తిరుమల తిరుపతి దేవస్థానంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా అన్ని రాష్ట్రాల్లో గుడులు కట్టాలని చెప్పామని చెప్తున్నారు. ఎలా అడుగుతారండి? సాయిబుల్ డబ్బుతో హిందూ గుడి ఎక్కడైనా కడతారా? సాయిబుల్ డబ్బుతో హిందూ గుడి వెంకటేశ్వర్లు గుడి ఎక్కడైనా కడతారా? ఫైనల్ గా ఏం చెప్పదలుచుకుంటున్నారు? అంటే మన హిందువుల్లో కొంతమంది వేరే పూజించేస్తారని చెప్పి మన డబ్బులు పెట్టి అక్కడ పెట్టేస్తామా? ఇప్పటికే హిందూ ధర్మం సంక్రాంతి పార్టీ ఇలాంటి విధాల వల్ల ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం జరుగుతుంది. ఊరికే మన దేవుళ్ళని పక్కన జరిపేసి రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆనం రామనారాయణ రెడ్డి గారు
ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రామనారాయణ రెడ్డి గారు నమస్కారం. సో ఐ న్యూస్ మీరు చేసిన వ్యాఖ్యలకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది.